హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ టెక్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్. వీడియోలో బ్రౌన్ రైస్ చూస్తున్నారు. కుకింగ్ వీడియో. బ్రౌన్ రైస్తో పులావ్ చేయడం. ఈ వీడియోలో బ్రౌన్ రైస్తో పులావ్ చేయడం. ముందుగా ఇంగ్రీడియంట్స్: బ్రౌన్ రైస్, ఒక కప్ ఆఫ్ బ్రౌన్ రైస్ తీసుకున్నాం. నెక్స్ట్ కొత్తిమీర, టమాటా, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు, క్యారెట్, ఈ పీసెస్ అన్నీ తీసుకున్నాం. బ్రౌన్ రైస్ ఒక కప్కి 2.5 వేసి సోక్ చేసి ఒక 30 మినిట్స్ పక్కన సైడ్ని పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ స్మాల్ పీసెస్లో కట్ చేసుకోవాలి. టమాటో, క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ స్మాల్ పీసెస్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వ్యూవర్స్, ఈ విధంగా ఆనియన్స్, కొత్తిమీర స్మాల్ పీసెస్లో కట్ చేసుకోవాలి. క్యారెట్ స్మాల్ పీసెస్లో కట్ చేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి కూడా స్మాల్ పీసెస్లో కట్ చేసుకున్నాను. వ్యూవర్స్, ఈ విధంగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకున్నాక తాలింపు పెట్టుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, తాలింపు పెట్టుకుని ఫ్రై అవుతుండగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా పీసెస్ అన్నీ వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ కట్ చేసుకుని ఉంచుకున్న ఆనియన్స్, అల్లం అన్నీ ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న టమాటా, గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతుండగా బాగా కుక్ అయ్యాక బ్రౌన్ రైస్ ఇందులో వేసి కొంచెంసేపు ఫ్రై చేసి ఉంచాలి. బ్రౌన్ రైస్ కూడా బాగా నానింది. 1 అవర్ నానాక బ్రౌన్ రైస్ వాటర్లో సోక్ చేసి 1 అవర్ నానబెట్టాక బ్రౌన్ రైస్ ఇందులో యాడ్ చేసుకుని కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేశాక ఒక 5 మినిట్స్ ఫ్రై చేసాక కుక్కర్లో పెట్టాలి. కుక్కర్లో బ్రౌన్ రైస్ 1:2.5 వాటర్ వేసి 1 కప్కి 2.5 వాటర్ కప్ వేసి తగినంత ఉప్పు, సాల్ట్, దాల్చిన చెక్క, మసాలా అవి మనకి ఇష్టమైన టేస్ట్ తగ్గట్టుగా వేసుకుని ఉప్పు, కారం వేసుకుని కుక్కర్లో పెట్టి ఒక 8 to 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 8 to 10 విజిల్స్ వచ్చాక కుక్ అయ్యాక స్టవ్ ఆపి ఒక 10 మినిట్స్ అయ్యాక చూస్తే పులావ్ రెడీ అవుతుంది. ఈ విధంగా బ్రౌన్ రైస్ కుక్ అవుతుండగా బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం. బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోవాలి. సోక్ చేసి ఉంచుకున్న బ్రౌన్ రైస్ని అరగంట 1 అవర్ సోక్ చేసుకుని ఉంచుకున్న బ్రౌన్ రైస్ని యాడ్ చేసుకుని కలుపుకొని కుక్కర్లో పెట్టుకుని 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే పులావ్ రెడీ అవుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంతసేపు ఫ్రై చేసుకుంటే లోపల ఉన్న పచ్చిపోయి రెడ్డిష్ కలర్, బ్రౌన్ కలర్ వస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ రైస్ యాడ్ చేసుకున్న ఆనియన్స్తో అన్ని వెజిటేబుల్స్తో మిక్స్ చేసి కలుపుకున్నాక కుక్కర్లో పెట్టి 10 విజిల్స్ వరకు కుక్ చేశాక స్టవ్ ఆఫ్తే బ్రౌన్ రైస్ పులావ్ రెడీ అవుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ విధంగా బ్రౌన్ రైస్తో పులావ్ రెడీ అయింది. ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వింగ్కి సిద్ధంగా ఉంది.
విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసాక ఇలా ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. దీనికి సైడ్ డిష్గా కచంబరి చట్నీ ఏదైనా నంచుకోవచ్చు. వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది. Okay viewers, if you like this recipe, please subscribe to my channel. Stay tuned up for more upcoming videos. Thanks for watching this video.